టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో జూలై 3వ తారీఖు బుధవారం ద్వాదశి తిథి ఉదయం 7:15 వరకు, తదనంతరం త్రయోదశి. ఇక రోహిణి నక్షత్రం తెల్లవారితే 4వ తారీఖు 4:07 వరకు ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా ఆడ బంధువుల రూపేణ ఖర్చులు అధికమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చెప్పుకోదగిన భయాందోళనలు ఉండే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. మానసికంగా ధైర్యంగా వీరి యొక్క సమస్యల్ని ఎదుర్కోవటం అనేది కూడా కనిపిస్తుంది. కేవలం వీరి యొక్క మొండి పట్టుదలతో అయితేనేమి, లేదా వీరికి మొదటి నుంచి ఉండే కార్యదక్షత అనే గుణం వల్ల అయితేనేమి, ఈరోజు వారికి ఉండే అపజయాల నుంచి ఎంతో కొంత పరాక్రమించి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి వృషభ రాశిలోకి చంద్రుడు ఓట్ల స్థితి పొందుతాడు కనుక, అక్కడ పైగా ఈ రోహిణి నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారి యొక్క పనులు మరింత ఆనందకరంగా, సంతృప్తికరంగా పొందటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక వ్యాపారంలో ఉన్న వాళ్ళకి రాబడి పెరగటం, తర్వాత ముఖ్యంగా ఏదైనా సరే స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైతే కనుక మరింత ప్రయోజనం పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక అమ్మగారు విషయంలో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా యథాప్రకారంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాకచక్యంగా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు ఈరోజు వారి చేపట్టే ఏ పనిప్పటికీ కూడా అది సంతృప్తికరంగా పూర్తయినప్పటికీ కూడా అక్కడ అధికంగా ధన వ్యయం అనేది కూడా అదే స్థాయిలో ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు తప్పనిసరి ఖర్చు పెట్టవలసి వస్తే తప్ప ధన వ్యయాన్ని ఎంతో కొంత తగ్గించుకోవటం అనేది అవసరం. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో ఏదైనా సరే చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సంతాన విషయంలో మాత్రం ఈరోజు ఎంతో కొంత ఆనందం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లలితాదేవికి సంబంధించిన పూజలు ఉత్తమాన్ని కలిగిస్తాయి. కర్కాటక రాశి వారు ఈరోజు చాలా చక్కటి మంచి పరిస్థితులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి మరి మోక్ష స్థానంలో సంచరించడం, అలాగే అక్కడ చంద్రగురు కలయికతో గజకేసరి యోగం అనేది కనిపించడం, ఇక లాభస్థానంలోకి కూడా మరి క్రమంగా కుజుడు ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది కనుక క్రమంగా కుజుడు కూడా మరి లాభస్థానానికి చేరటం అనేది కూడా ఉంటుంది కనుక క్రమంగా కర్కాటక రాశి వారు వారికి ఉన్న సమస్యల్ని అధిగమించి పురోగతిని సాధించడం అనేది అయితే కనుక తప్పకుండా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా వీరి యొక్క ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించడం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గత 2 రోజులుగా ఎదుర్కొంటున్న చికాకుల నుంచి క్రమంగా బయటికి రావటం అనేది కూడా కనిపిస్తుంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి చిన్న ఇబ్బందులే తప్ప మరీ పెద్ద సమస్యలు భూతద్దంలో చూడవలసిన పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన పూజలు మరింత ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు ఏ పనిలో అయినా కానీ, అంటే ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు చికాకులు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆకస్మికంగా అనుకోని మార్పులు, అలాగే వీరి యొక్క స్థాన మార్పులు కానీ, ప్రదేశ మార్పులు కానీ ఉండే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా యథాప్రకారంగా జరిగిపోవటం, పెద్దగా చెప్పుకోదగిన మరీ సమస్యలు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి ఈరోజు మరి చంద్రుడు భాగ్య సంచారం, గురుడు కూడా భాగ్యంలోనే ఉండటం, తద్వారా లాభాలుగా వీరి జీవితం సాగడం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా వివాహం కోసం వేచి ఉన్న వారికి కూడా ఎంతో కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
ఇక దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఎంతో కొంత లాభాలు పొందడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా కన్యా రాశి వారికైతే గనుక ఈరోజు మరీ అననుకూలమైన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఉన్నంతలో ఇంకా మంచి పెరగడానికైతే గనుక వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న విషయాలు ఏవైనప్పటికీ కూడా ఆ విషయాల్లో ఒకంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరి యొక్క తొందరపాటు వల్ల అయితేనేమి, లేదా వారి యొక్క భావోద్వేగం వల్ల అయితేనేమి కొంత సమస్యలు, అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ, కొత్తగా చేపట్టవలసిన కార్యక్రమాలు కానీ వాటిని ఎంతో కొంత వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఉన్నంతలో సంయమనంతో, ఓర్పుతో వెళ్ళిపోవటం అనేది ఒక పరిష్కారం. ఈరోజు సాధ్యమైనంత వరకు అలాంటి శక్తి మనకి రావటం కోసం దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు ఈరోజు మరి దూర ప్రయాణాలు వీరికి లాభాల దిశగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అలాగే చిన్నవో పెద్దవో ప్రయాణాలు చేయటం అనేది కూడా ఆకస్మికంగా అవసరం పడవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక ఖర్చులు నిన్నట్లాగానే యథాతథంగా ఎక్కువగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా మాత్రం ఏవో రకమైన కొంత అసమానత, అసమర్థత లేదా వ్యాకులత ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కనుక ఏదైనప్పటికీ కూడా సంతానపరంగా ఎంతో కొంత మంచి జరగడానికి, వారికి ఉన్న సమస్యలు తొలగడానికి ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామిని పూజించడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారు మరి ఏదైనప్పటికీ కూడా ఈ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ వాత సంబంధించిన ఆరోగ్యం లేదా కఫ సంబంధించిన ఆరోగ్యం ఎంతో కొంత బాధ పెట్టే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక మిగతా అన్ని విషయాల్లో మాత్రం చాలా చక్కటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది, ఎంతో కొంత అభివృద్ధి పరంగా వీరి యొక్క జీవితం సాగడం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరికైనా సరే ఎంతో అసాధ్యం అనుకునేది చాలా తేలికగానే వీరికి అది సాధ్యం అవటం అనేది, పలువురిలో వీరి యొక్క ప్రతిభ కొంతవరకు జ్యోతికం అవటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఇంట్లో ఏదో రకమైన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన అశాంతి వెంటాడటం అనేది అయితే కనిపిస్తుంది. గతంలో చేసిన తప్పులకి ఒక్కొక్కటి ఇప్పుడు శిక్ష పడుతున్నామా అని ఆ రకంగా పరిపరి విధాలుగా ఆలోచించడం అనేది కూడా కనిపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం మరీ చెప్పుకోదగిన అలజడి లేకపోవటం వల్ల అదొకటి ఊరటగా ఉంటుంది. ఇంకా ఏదైనప్పటికీ కూడా ఈ రోజైతే కనుక నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారైతే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ఎంతో కొంత మరి ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ గృహం విషయంలో మాత్రం ఎంతో కొంత ఇబ్బందులు తలెత్తడం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం గౌరవ మర్యాదలు పెంచుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో మరి ఈగల మోత బయట పల్లెకల మోత అన్నట్టుగా ఇంట్లో మాత్రం ఏదో రకమైన ఇబ్బంది, బయట మాత్రం వీరి యొక్క ప్రతిభని కీర్తించే వాళ్ళు అయితే పెరుగుతారు. ఇక ఇంట బయట బాగుండడానికి అయితే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో చాలా చక్కటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇటు సంతానపరంగా కూడా చాలా మంచి అనుకూలమైన వార్తలు వింటారు. ఇక చిన్న ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు ఏవి చేసినప్పటికీ కూడా ఆ ప్రయాణాలు కూడా ఎంతో కొంత మనోరంజకంగా సాగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక దేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వీరికి ఈరోజు మెండుగా ఉండటం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనా సరే కొత్తగా చేపట్టాలనుకున్నా, కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టాలన్నా, లేదా కొత్తగా ఏదైనా సాధనకు పూనుకోవాలన్నా కూడా ఈరోజు పరమోత్తమ దినంగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు వీరు మరి ఏదైనప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరిన్ని ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.